నీట్ 2024 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా విద్యార్థులు పోటీ పడిన నీట్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో 720 మార్కులకు గాను 720 మార్కులు సాధించారు. మొత్తంగా ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 9 ర్యాంకులు కైవసం చేసుకుంది. ఈ ఏడాది 22,000 మంది విద్యార్థులు నీట్లో విజయాన్ని సాధించగా 9,512 మంది డాక్టర్లు కావడానికి సిద్ధంగా ఉన్నారని శ్రీ చైతన్య విద్యా సంస్థల అకాడమీ డైరెక్టర్, ఇన్ఫినిటీ ఫౌండర్ డైరెక్టర్ సుష్మా అన్నారు. Sri Chaitanya students have secured a countrywide record with 9 students getting 720 on 720 with All India first ranks in general category. And that is quite an achievement from one institution. As you know, Sri Chaitanya has been a Telugu institution. That's the foundation of Sri Chaitanya. Started in Andhra Pradesh and now in every state around the country. You know, we have our existence and we have expanded to schools. సో బట్ తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లల్ని ఎయిమ్స్ కానీ నేషనల్ లెవెల్ యూనివర్సిటీస్కి పంపించాలన్న దాంతోనే డాక్టర్ బిఎస్ రావు గారు ఆ జర్నీ మొదలుపెట్టారు అన్ని ఇయర్స్ బ్యాక్. సో నౌ ఇఫ్ వీ లుక్ అట్ ఇట్, మన తెలుగు స్టేట్స్ నుంచి ఎయిమ్స్కి వెళ్ళే స్టూడెంట్స్ చూస్తే శ్రీ చైతన్య నుంచి కాంట్రిబ్యూషన్ ఇస్ ఫినామినల్. ఎయిమ్స్ ఢిల్లీలోనే ఎవ్రీ ఇయర్ 25 స్టూడెంట్స్ శ్రీ చైతన్య నుంచి వెళ్తారు, విచ్ ఈస్ ఎ హ్యూజ్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఎయిమ్స్ ఢిల్లీ. And our goal is always national-wise universities because we would like our children to get more exposure, more opportunities and more experience so they can grow in their careers.